వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ठीक इस समय में हम 30 मिनट तक परमेश्वर का वचन को ఈ देखेंगे। ఉదయకాలము దేవుడు మనకిచ్చినటువంటి అంశము आज सुबह के समय में परमेश्वर दिया हुआ एक टॉपिक దేవుని కృప యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. परमेश्वर की दया के विषय में हम बात करेंगे। కృప, అందరూ చెప్పండి కృప. सभी बोलिए कृपा। హల్లెలూయా. हालेलुया। కృప, कृपा। దేవుని కృప అందరికీ ఉచితముగా ఇవ్వబడింది. परमेश्वर की कृपा हम सभी को उचित में दिया जाता है। ప్రతి ఒక్క వ్యక్తి క్షేమముగా ఆరోగ్యముగా ఉంటున్నారు అని అంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. हर एक व्यक्ति अगर चंगा और स्वस्थ है तो इसके पीछे परमेश्वर की दया है। మనము దేవుణ్ణి కలిగి ఉన్నాము, దేవుని యొద్దకు వచ్చి ఉన్నాము అంటే కేవలం అది దేవుని కృపయే. हम लोग परमेश्वर के पास है और प्रभु के सामने आए हैं, इसके पीछे परमेश्वर की दया है। దేవుని యొక్క కృప లేకుండా మనము సజీవులుగా బ్రతకలేం. परमेश्वर के दया के बिना हम जीवित नहीं रह पाएंगे। హల్లెలూయా. हालेलुया। దేవుని కృప వలననే మనము క్షేమ స్థితిలో ఉన్నాం. और परमेश्वर की दया के द्वारा ही हम आज सुरक्षित है। మనము దేవునిని ఎరగక ముందు లోకములో పాపములో చీకట్లో ఉన్నవారము. जब हम परमेश्वर को नहीं जानते थे उस समय हम अंधियारे में रहते थे। దేవుని యొక్క కృప ద్వారానే మనము క్షేమ స్థితిలో రక్షణ స్థితిలోకి వచ్చి ఉన్నాం. परमेश्वर के दया के द्वारा ही हम सुरक्षित जगह में आए हैं, उद्धार पाए हैं। యోహాను సువార్త మొదటి అధ్యాయము यूहन्ना सुसमाचार पहला अध्याय 17వ వచనము చదివినట్లయితే, पहला अध्याय उसका 17 पद हम पढ़ेंगे। ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. इसीलिए कि व्यवस्था तो मूसा के द्वारा दी गई, परंतु अनुग्रह और सच्चाई यीशु मसीह के द्वारा पहुंची। మోషే 40 దినాలు సీనాయి పర్వతం మీద కొండ మీద ఉన్నప్పుడు अब मूसा 40 दिन तक सीनाई पर्वत में था। అక్కడ దేవుడు మోషేతో మాట్లాడటాన్ని బట్టి ఆదికాండం అంతా రాశాడు. और वहां पर मूसा के साथ परमेश्वर ने बातें किया और उस उत्पत्ति की पुस्तक को मूसा ने మన దగ్గర ఉన్నటువంటి ఆదికాండం అంతా దేవుడు మోషేతో మాట్లాడుతుంటే మోషే రాశారు. वो उत्पत्ति की पुस्तक पूरा जब परमेश्वर मूसा के साथ बातें करता था उन बातों को लिखा है। అలాగే నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఇవన్నీ మోషేనే వ్రాసి ఉంచారు. इसी प्रकार उत्पत्ति, निर्गमन, लेविया, गिनती, व्यवस्था इस प्रकार मूसा ने ही लिखा है। ధర్మశాస్త్రము మోషే ద్వారా మనకి ఇవ్వబడింది. व्यवस्था मूसा के द्वारा हमें दिया गया है। అలాగే కృప యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. इसी प्रकार अनुग्रह प्रभु यीशु मसीह के द्वारा मिला है। అలాగే పైన 14వ వచనం చదివినట్లయితే, ऊपर में अगर 14 पद को हम पढ़ेंगे तो ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. और वचन देहधारी हुआ और अनुग्रह और सच्चाई से परिपूर्ण होकर हमारे बीच में डेरा किया और हमने उसकी ऐसी महिमा देखी। వాక్యం అంటే దేవుడు, దేవుడు అంటే వాక్యము. वचन ही परमेश्वर है और परमेश्वर ही वचन है। ఆ వాక్యమే యేసుక్రీస్తు ద్వారా అనగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చారు 2000 సంవత్సరాల క్రితం. वही वचन हमारे बीच में देहधारी होकर यीशु मसीह के रूप में हमारे बीच में 2000 साल पहले आया है। ఇక్కడ కూర్చున్న మనలో ఎవరమైనా మన సొంత శక్తి ద్వారా రక్షింపబడ్డామా? देखिए यहाँ पर जितने भी हम लोग बैठे हैं अपने आप ही उद्धार पाए हैं क्या? ఏ వ్యక్తి అయినా ఒక నీతి కార్యము చేయటాన్ని బట్టి మీ ఆత్మను రక్షించుకున్నారా? क्या आप अच्छा काम करने के द्वारा आप उद्धार पाए हैं क्या?
ఎవరము కూడా మనల్ని మనం రక్షించుకోలేము. देखिए हम में से कोई भी अपने आप नहीं बचा पाएंगे। సో మనకి వచ్చినటువంటి ఈ రక్షణ, ఈ విమోచన కేవలం యేసుక్రీస్తు ప్రభు కృప ద్వారానే కలిగింది. देखिए हमें मिला हुआ ये उद्धार केवल प्रभु यीशु मसीह के अनुग्रह से ही मिली है। సో కాబట్టి ఏ కృప ద్వారానైతే మనం రక్షింపబడ్డామో, ఏ కృప ద్వారానైతే మనం విమోచించబడ్డామో అది యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. जिस अनुग्रह से हम उद्धार पाए हैं, जिस अनुग्रह से हम पाप क्षमा पाए हैं, वो यीशु मसीह के द्वारा ही हम पाए हैं। సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, इफिसियों की पुस्तक पत्री उसका 2 अध्याय 8 पद अगर देखें तो అక్కడ చూసినట్లయితే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. यहाँ पर ऐसा लिखा है, क्योंकि विश्वास के द्वारा अनुग्रह ही से तुम्हारा उद्धार हुआ है और यह तुम्हारी ओर से नहीं वरन परमेश्वर का दान है। చూడండి, దేవుడు అన్నాడు ఇది మీ వలన మన వలన కలిగినది కాదు, ఈ రక్షణ దేవుని యొక్క వరం. ఈ రక్షణ यहाँ पर परमेश्वर ऐसा बताता है, आपके द्वारा या मेरे द्वारा मिला हुआ ये उद्धार नहीं है परंतु परमेश्वर की अनुग्रह से ही मिला సో है। మనమందరము విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షణ పొంది ఉన్నాం. हम विश्वास के द्वारा उसकी अनुग्रह से ही हम उद्धार पाए हैं। సో లోకములో అనేకులకు ఇటువంటి రక్షణ ఇంకా వారికి కలుగలేదు. इस संसार में बहुत से लोग हैं जो ऐसा अनुग्रह नहीं मिला, ऐसा उद्धार नहीं मिला है। సో వారికి ఆ రక్షణ దొరకలేదు, వారు పొందుకోలేదు కాబట్టి ఇంకా శాపములో, పాపములో, తాగుల్లో అలాగనే శపితమైన జీవితంలో ఉన్నారు. उन पर वो अनुग्रह नहीं मिला, इसीलिए वो उद्धार नहीं पाए, इसीलिए वो संसार की जो उस श्राप में ही जी रहे हैं। హల్లెలూయా. हालेलुया। సో దేవుడు మనకి ఉచితముగా తన కృప ద్వారా రక్షణ ఇచ్చాడు కాబట్టి మనం ఈ దినాన్ని ఇంత సంతోషముగా ఆనందంగా జీవిస్తున్నాం. यहाँ पर परमेश्वर ने हमें ऐसी फ्री में उचित में ही उसने हमें उद्धार दिया, इसीलिए आज हम यहाँ पर जिंदा है। సో దేవుని ఉచితమైన కృప ద్వారా రక్షణ పొందిన మనము ఆ కృపలో ఎల్లప్పుడూ నిలిచి ఉండటానికి ప్రయత్నం చేయాలి. जो परमेश्वर की अनुग्रह से हम उद्धार पाए हैं, इसीलिए उसमें हम निरंतर बने रहना है। సో మనందరికీ మనం డబ్బులు ఇచ్చి కృపను కొనుక్కున్నామా? क्या हम पैसा देकर उस अनुग्रह को खरीदे हैं? ఎవరైనా యేసు ప్రభుకి బంగారం ఇచ్చి కృపను కొనుక్కున్నారా? क्या आप में से कोई सोना देकर यीशु मसीह को खरीदा है? ఎవరైనా ఆస్తినిచ్చి కృపను కొనుక్కున్నారా? क्या आपका धन देकर उस अनुग्रह को खरीदे हैं? ఎవరైనా కొన్నారా అండి కృపను, దేవుని కృపను? परमेश्वर के अनुग्रह को क्या आप लोगों में से कोई खरीदा है? సో మనం అందరము కూడా యేసు క్రీస్తు కృపను ఉచితముగా పొందుకున్నాం. प्रभु यीशु मसीह की अनुग्रह को हम ऐसी फ्री में पाया है। సో ఆ యొక్క ఉచితమైన కృప ద్వారా మనం రక్షణ పొందాం కాబట్టి ఈ రక్షణను ఎల్లప్పుడూ మనం కాపాడుకుంటూ ఉండాలి. हम फ्री में जो उद्धार अनुग्रह को पाया है, इसको वैसा ही हम बना के रखना है। ఒకవేళ గనక దేవుని కృపను మనం నిరర్ధకం చేస్తే, దేవుని కృపను గనక మనం వ్యర్థం చేసుకుంటే మన రక్షణను పోగొట్టుకునే అవకాశం ఉంది. अगर परमेश्वर का अनुग्रह को हम व्यर्थ में लेंगे तो हमारा उद्धार को भी खो देंगे। నేటికి మనము పరిశుద్ధంగా మన జీవితాన్ని విశ్వాసంలో కాపాడుకుంటున్నామంటే అది మన శక్తి కాదు, కేవలం దేవుని కృపే. यहाँ पर अभी तक हम लोग उस उद्धार में है तो इसका मतलब हमारी ताकत नहीं, वो परमेश्वर के अनुग्रह है। సో ఏ వ్యక్తి కూడా తన శక్తి సామర్థ్యముల చేత విశ్వాస జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని తాను కాపాడుకోలేడు. कोई भी व्यक्ति अपने द्वारा या अपने ताकत के द्वारा उस अनुग्रह को, उस उद्धार को बचा नहीं
पाएगा। సో మనము నీతిమంతులుగా ఉంటున్నాము అంటే అది కేవలం దేవుని కృప మనకు సహాయం చేయటాన్ని బట్టే. हम जो पवित्र है इसके पीछे परमेश्वर की अनुग्रह है। అయితే మనము ఆ యొక్క దేవుని కృపలో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. इसीलिए हम उस परमेश्वर के अनुग्रह में हर दिन बना रहना है। సో అపోస్తలుల కార్యములు प्रेरितों के काम 13వ అధ్యాయము 11 अध्याय, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 43వ వచనం. 13 अध्याय, 43వ వచనం. 13 अध्याय 43 पद। ఆ. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూద మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. और जब सभा उठ गई तो यहूदियों और यहूदी मत में आए हुए भक्तों में से बहुत तेरे पौलुस और बरनबास के पीछे हो लिए और उन्होंने उनसे बातें करके समझाया कि परमेश्वर के अनुग्रह में बने रहो। సో ఆ దినాల్లో సమాజ మందిరములో అనేక మంది యూదులు యూద మత ప్రవిష్టులు ఆ పౌలుకి వ్యతిరేకముగా సువార్తకు వ్యతిరేకంగా లేపబడ్డారు. वहां पर उन दिनों में उस मंदिर में जो यहूदी और यहूदी मत वाले बहुत से लोग बरनबास और पौलुस के विरोध में खड़े हुए हैं। సో ఆ దినాన పౌలు ఆ సమాజ మందిరంలో బోధించిన తర్వాత అనేక మంది యూదులు భక్తిపరులు యూద మత ప్రవిష్టులు పౌలుతో కూడా కలిసి ఉన్నారు. यहाँ पर उस दिनों में जब यहूदी मत में रहने वाले उनमें से कुछ लोग पौलुस के साथ भी थे। సో పౌలు యొక్క ఉపదేశము ద్వారా బోధ ద్వారా వారు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నారు. पौलुस की जो सुसमाचार के द्वारा उन यहूदियों में से भी कुछ लोग उद्धार पाए हैं। అయితే పౌలు బర్నబాలు అక్కడ ఉన్నటువంటి యూదులతోటి రక్షణ పొందిన యూదులతో అంటున్నారు, वहां पर पौलुस और बरनबास उस उद्धार पाए हुए यहूदियों के साथ इस प्रकार సో बताते हैं, దేవుని కృపయందు నిలకడగా ఉండండి వారిని హెచ్చరిస్తున్నారు. परमेश्वर के अनुग्रह में तुम बना रहो करके उन्हें समझा रहा है। సో దేవుని సంగమ రక్షింపబడిన మనము దేవుని కృపలో నిలిచి ఉన్న మనము కొన్ని సమయాల్లో కృపలో నుండి తొలగిపోయే పరిస్థితులు ఎదురైతాయి. देखिए परमेश्वर के बच्चे जब परमेश्वर के अनुग्रह द्वारा हम उद्धार पाए हैं तो कई बार हमें उस अनुग्रह से बाहर जाने की मौका आती है। సో పౌలు బర్నబా కాలంలో కొంతమంది కృపలో నుండి తొలగిపోయినట్లుగా మనం చూస్తాం. पौलुस और बरनबास के समय में उसके अनुग्रह से कुछ लोग भटक गए हैं। ఎందుకు అక్కడ యూదులను యూద మత ప్రవిష్టులని ఈ యొక్క పౌలు హెచ్చరిస్తున్నాడంటే కృపలో నుండి తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టే. यहाँ पर यहूदी मत वालों के साथ पौलुस क्यों बता रहा है बोलने से वो लोग उस अनुग्रह से भटक जाने का जो साहस था। సో కృపలో నిలిచి ఉంటే మనకు కలిగే మేలు ఏంటంటే जब उस अनुग्रह में बना रहेंगे तो हमें मिलने वाला लाभ क्या है बोलने సో से యేసు ప్రభు కృప అనుదినము మనల్ని పాపములో పడకుండా భద్రపరుస్తూ ఉంటది. प्रभु यीशु मसीह का अनुग्रह हम लोगों को पाप में गिरने से बचाता हुआ रखता है। హల్లెలూయా. हालेलुया। ఈ యొక్క దేవుని కృప బానిసత్వంలో ఉన్న మనల్ని పాపపు బంధకాల్లో ఉన్న మనల్ని విడుదల కలగజేసి స్వాతంత్రమునిచ్చింది. ये जो परमेश्वर का अनुग्रह है, हम जब बंधक में थे, गुलामी में थे, पाप में थे तो उस पाप से छुड़ाने का सामर्थ्य रखता है। సో ఒకానొక కాలంలో తాగుబోతుగా దొంగగా వ్యభిచారులుగా ఉన్నటువంటి వారిని ఈ యొక్క కృప ఆ పాపము నుంచి విడిపించి వారికి దేవునిలో స్వాతంత్రమునిచ్చింది. एक समय में हम लोग पीने वाले थे, पाप करने वाले थे, ऐसे लोगों को परमेश्वर का अनुग्रह वहां से छुड़ा कर हमें उद्धार दिया है। కాబట్టి ఆ యొక్క దేవుని కృపలో మనము నిలిచి ఉన్నంత కాలము మన రక్షణను మనం కాపాడుకుంటూ ఉంటాం. जब तक
हम उस अनुग्रह में बना रहेंगे तब तक हम उस उद्धार को बना रखेंगे। గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే गलतियों की पत्री 5 अध्याय 4 पद हम देखेंगे। ఇక్కడ ఉంది చూడండి, ఆ గలతీ 5వ అధ్యాయం 4వ వచనం, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, అనగా కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు। गलतियों की पत्री 5 अध्याय 4 पद, तुम जो व्यवस्था के द्वारा धर्मी ठहरना चाहते हो मसीह से अलग और अनुग्रह से गिर गए हो। ఇది చూడండి, ధర్మశాస్త్రము వలన నీతిమంతులు అంటే తమ స్వనీతి చేత మేము నీతిమంతులం అనుకునే వారు ఖచ్చితంగా క్రీస్తులో నుంచి తొలగిపోతారు। यहाँ पर व्यवस्था के द्वारा हम धर्मी पाएंगे करके बोलने वाले मसीह के अनुग्रह से गिर जाएंगे। సో అందుకే మనం ఎల్లప్పుడూ కూడా మన నీతిని ఎప్పుడూ కూడా మనం బయలుపరచకూడదు, దేవుని నీతినే మనము బయలుపరచాలి। देखिए, हमारा जो अच्छा कामों को हम किसी के साथ नहीं बोलना है, सिर्फ परमेश्वर का अच्छे कामों को ही हम प्रकट करना है। एक बार हम मत्ती रचित सुसमाचार उसका 5 अध्याय देखेंगे तो అక్కడ చూడండి, 5వ అధ్యాయము 16వ వచనం, 5 अध्याय उसका 16 पद हम देखेंगे तो మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి। उसी प्रकार तुम्हारा उजाला मनुष्यों के सामने चमके कि वे तुम्हारे भले कामों को देखकर तुम्हारे पिता की जो स्वर्ग में है बड़ाई సో करें। దేవుని కృపను పొందుకున్న మనం మనుషుల ఎదుట సత్క్రియలను మంచి కార్యములను ప్రదర్శించాలి। जब हम परमेश्वर की अनुग्रह को हम पाए तो परमेश्वर के भले कामों को हम प्रकट करना है। అలాగే 6వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే 6వ అధ్యాయం మొదటి వచనం చూస్తే वैसा ही हम 6 अध्याय उसका पहला पद अगर देखें तो మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు। यहाँ पर मत्ती रचित सुसमाचार 6 अध्याय 1 पद, सावधान रहो, तुम मनुष्यों को दिखाने के लिए अपने धर्म के काम ना करो, नहीं तो अपने स्वर्गीय पिता से कुछ भी फल ना पाओगे। సో ఏ వ్యక్తి అయితే తమ స్వనీతిని ఇతరులకు కనపరచాలని ప్రయత్నం చేస్తాడో అతడు దేవుని యొద్ద నుంచి ఫలం పొందుకోడు। जो कोई अपना भले कामों को दूसरों को बताना है, दूसरों को दिखाना है करके अगर जो सोचता है वो परमेश्वर से नहीं पाएगा। సో మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అని అంటే అది దేవుని కృప వలననే। हम एक पवित्र बन गए हैं तो वो परमेश्वर की अनुग्रह है। సో ఎప్పుడైతే మనలో స్వనీతి వస్తుందో, గర్వం వస్తుందో, నేను చాలా గ్రేట్ అనే ఒక స్వభావం వస్తుందో అప్పుడే నిన్ను దేవుని కృపలో నుంచి పక్కకి తీసుకెళ్తది। जब 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 भी हमें अगर मैं अच्छा हूँ करके हमारे अंदर जब अहंकार आएगा, मैं अच्छा हूँ मेरे जैसा कोई नहीं है करके हम सोचेंगे तो तभी हम परमेश्वर के अनुग्रह से दूर होंगे। సో మన జీవితంలో మనం కృపలో నిలిచి ఉండాలంటే ఎప్పుడు కూడా మనల్ని బట్టి మనం అతిశయపడకూడదు। जब हम अगर परमेश्वर के अनुग्रह में बना रहना है तो अपने आप को देखकर हम घमंड नहीं करना సో है। కొన్నిసార్లు మనం దేవుని కృపలో నుండి పక్కకు పోవటానికి నేను బాగా వాక్యం చెప్తా, నేను బాగా పాడుతా, నేను బాగా పరిచర్య చేస్తా, నేను బాగా ప్రార్థన చేస్తా, నేను 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 అనేది ఏం చేస్తుందంటే దేవుని కృపలో నుండి మనల్ని పక్కకు తీసుకెళ్తది। कई बार हम लोग सोचते हैं मैं अच्छा गीत गाता हूँ, अच्छा वचन बोलता हूँ, अच्छा पढ़ता हूँ करके अपने आप को हम घमंड करते हैं तो हमें वो क्या करेगा, परमेश्वर के अनुग्रह से दूर ले जाएगा। సో స్వనీతి ఎప్పుడైతే మనలోకి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనల్ని బట్టి మనం అతిశయపడతాం, అతిశయపడితే కృపలో నుండి దూరం అయిపోతాం। और जब अपना खुद का इच्छा को हम
हम लोगों के बीच में प्रकट करेंगे तो उस अनुग्रह से हम दूर हो సో जाएंगे। అందుకే మనం అనుదినం దేవుని కృప మీదనే ఆధారపడాలి. इसीलिए हम हर दिन परमेश्वर के अनुग्रह में ही बने रहना है। సో ఒకవేళ మనము గనక మరలా ఈ దేవుని కృపలో నుండి బయటికి వెళ్ళి పాపము చేస్తే మరలా ఆ యొక్క దాస్యం అనే కాడ కింద ఇరుక్కుపోతాం. देखिए अगर हम परमेश्वर की अनुग्रह से अगर दूर होंगे तो उस पाप में फिर से हम फंस जाएंगे। చూడండి 5వ అధ్యాయం గలతీ 5వ అధ్యాయం మొదటి వచనం. देखिए यहाँ पर गलतियों की पत्री उसका 5 अध्याय మొదటి వచనం पहला पद। ఇక్కడ చూడండి, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. मसीह ने स्वतंत्रता के लिए हमें स्वतंत्र किया है, सो इसी में स्थिर रहो और दासत्व के जुए में फिर से ना जुतो। కాబట్టి చూడండి, యేసుక్రీస్తు ప్రభు తన కృప ద్వారా పాపములో నుంచి మనల్ని విడిపించి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. देखिए यीशु मसीह ने उस पाप से हमें दासत्व से हमें छुड़ाकर स्वतंत्र किया है। సో అది దేవుని కృప వల్ల మనకు ఆ స్వాతంత్రం కలిగి ఉన్నది. परमेश्वर की अनुग्रह के द्वारा वो स्वतंत्रता आया है। కాబట్టి మనము స్థిరముగా ఆ కృపలో ఆ స్వాతంత్రంలో మనం నిలిచి ఉండాలి. वैसा ही हम स्थिरता उस अनुग्रह में उस स्वतंत्रता में ही स्थिर होना है। ఒకవేళ మరలా మనం పాపము చేశామంటే, మరలా మనం అతిక్రమం చేశామంటే మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకునే ప్రమాదం ఉంది. फिर से अगर हम पाप करेंगे अपराध करेंगे तो फिर से हम उस दासत्व के जुए में फिर से जाएंगे। హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని కృపను, ఆ కృపను జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని యొక్క కృపలో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. इसीलिए परमेश्वर की अनुग्रह को हम संभाल कर रखना है और उसी अनुग्रह में बढ़ते जाना है। కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము दूसरा कोरिन्थी उसका 12 अध्याय 7వ వచనం నుంచి చదువుదాం. 7 पद को हम पढ़ेंगे। నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉండెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. इसलिए कि मैं प्रकाशों की बहुतायत से भूल न जाऊं, मेरे शरीर में एक कांटा चुभाया गया, अर्थात शैतान का एक दूत की मुझे घूंसे मारे ताकि मैं भूल न जाऊं। ఇక్కడ చూడండి, పౌలు అద్భుతమైనటువంటి దేవుని పరిచర్య జరిగిస్తున్నారు. देखिए पौलुस ने अद्भुत रीति से परमेश्वर की सेवकाई कर रहा దేవుని है। సేవ చాలా బహుబలంగా జరిగిస్తూ ఉన్నాడు. परमेश्वर का सेवा बहुत ही बहुतायत से हो रहा है। సో ఆ సమయంలో పౌలు జీవితంలో ఒక అనారోగ్యం, ఒక ముళ్ళు తనకి కలిగినట్లుగా తను గ్రహిస్తున్నాడు. उस समय में पौलुस ने अपने शरीर में एक बीमारी के रूप में प्रकट कर रहा సో है। బైబిల్ టీచర్స్ పండితులు అంటారు, పౌలుకి కళ్ళ జబ్బు, కళ్ళ నుండి నీరు గారే జబ్బు ఉందని వారి యొక్క అభిప్రాయం. और कुछ बाइबल पंडितों का कहना है उनके आंख से आंसू बहाता था, पानी गिरता था करके। సో పౌలు యొక్క శరీరము కూడా ఆ యొక్క పుండ్లతోటి లేకపోతే ఒక రోగముతోటి ఉన్నట్లుగా బైబిల్ పండితులు చెప్తారు. और कुछ बाइबल पंडित लोग ऐसा बताते हैं उनके शरीर में कुछ जो फोड़े
पुंसी है करके। సో పౌలు చాలా బాగా పరిచర్య చేస్తున్నాడు కానీ ఈ కళ్ళజబ్బు శరీరం యొక్క బలహీనత అతన్ని చాలా వేదనకు గురి చేస్తుంది. पौलुस तो बहुत सा जो सेवा कर रहा है, लेकिन उनका आंखों से पानी बहना और शरीर का जो वेदना है उन्हें बहुत ही दबा रहा है। సో పౌలు అట్టి స్థితిలో ఉండి కూడా ఎవరికి ప్రార్థన చేసినా వారు స్వస్థత పొందుకుంటున్నారు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, కుంటి వాళ్ళు నడుస్తున్నారు, దెయ్యాలైతే అడ్రస్ లేకుండా పారిపోతున్నాయి. देखिए पौलुस ऐसा स्थिति में भी जब रोगियों को पर हाथ रखकर प्रार्थना करने से रोगी ठीक होते थे, दुष्ट आत्मा वालों को प्रार्थना करने से दुष्ट आत्मा निकाल जाते थे, अगर सातन बोलने से वो अड्रस के बिना वो भाग जाता था। సో పౌలు యొక్క కర్చీఫ్ అది తాకిన వారు కూడా ఎంత రోగులైనా బాగైపోతున్నారు. पौलुस का जो रुमाल अगर उन पर किसी व्यक्ति के पास ऊपर डालने से वो कोई भी बीमारी क्यों ना हो ठीक हो जाता था। పౌలు చాలా అద్భుతంగా దేవుని సేవ జరిగిస్తున్నాడు. पौलुस ने बहुत अद्भुत रीति से उस परमेश्वर की सेवा को कर रहा है। సో ఒక దినాన పౌలు దేవుణ్ణి ఇలాగున ప్రార్థిస్తున్నాడు. एक दिन पौलुस इस प्रकार प्रार्थना कर रहा है। ఏమని అంటున్నాడంటే, क्या बोल रहा है बोलने से పౌలు ఈ విధంగా ఏమనంటే, ఈ యొక్క శ్రమ, ఈ యొక్క రోగం ఏదైతే ఉందో అది నా యొద్ద నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాడు. एक दिन पौलुस इस प्रकार प्रार्थना कर रहा है, जो बीमारी मेरे ऊपर है वो निकाल जाए। సో నా శరీరములో ఒక ముల్లుంది ప్రభువా, ఆ ముల్లు సాతాను దూతగా ఉంది, ఆ ముల్లును తీసివేయమని దేవుణ్ణి ప్రార్థించాడు. पौलुस क्या करके प्रार्थना कर रहा है बोलने से, मेरे शरीर में जो कांटा चुभा है उसको निकाल दे करके। సో ఒకసారి పౌలు ప్రార్థన చేశాడు, దేవుడేమీ సమాధానం ఇవ్వలేదు. एक बार पौलुस ने प्रार्थना किया, उसका उत्तर परमेश्वर नहीं दिया है। మరలా దేవుని సేవ జరిగిస్తున్నాడు. फिर से परमेश्वर का सेवा कर रहा है। మరలా కొంతకాలమైన తర్వాత మరలా పౌలు అదే విధంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. फिर एक बार कुछ दिनों के बाद उसी प्रकार प्रार्थना कर रहा అయ్యా, है, నా శరీరములో ఉన్న ఈ జబ్బు, ఈ ముళ్ళు తీసివేయి ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. मेरे शरीर में जो कांटा है, जो बीमारी है उसको निकाल दे करके प्रार्थना कर रहा సో है। రెండోసారి కూడా దేవుడు ఏమీ సమాధానం ఇవ్వలేదు. दूसरी बार भी उन्होंने परमेश्वर उन्हें कोई जवाब नहीं दिया। సో పౌలు వెళ్ళి రోగుల మీద చేతులుంచితే రోగాలన్నీ పారిపోతున్నాయి. पौलुस जाकर रोगियों के ऊपर हाथ रखकर प्रार्थना करने से बीमारी ठीक हो रहे సో हैं। పౌలు వెళ్ళి చనిపోయిన వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థిస్తే చనిపోయిన వాళ్ళు కూడా లేచి కూర్చుంటున్నారు. और जब मरे हुओं के ऊपर हाथ रखकर प्रार्थना करने से मरे हुए लोग भी उठकर खड़े हो रहे సో हैं। పౌలు వెళ్ళి దెయ్యములకు పట్టిన వారికి చేతులుంచితే దెయ్యములు వారిని విడిచి వెళ్ళిపోతున్నాయి. और पौलुस जाकर जो दुष्ट आत्मा से जकड़े हुए वो लोगों को छूने से दुष्ट आत्मा भाग रहा है। సో మూడోసారి కూడా మరలా పౌలు దేవుని దగ్గరకు వచ్చాడు. तो तीसरी बार फिर से परमेश्वर के पास पौलुस जाते हैं। ప్రభువా, నా శరీరంలో ఉన్న ఈ ముళ్ళు తీసేయి ప్రభువా అని प्रभु जी ప్రార్థిస్తున్నాడు. मेरे शरीर में जो कांटा है उसे निकाल दे करके प्रार्थना कर रहा है। ప్రభువా, నా శరీరంలో ఉన్న ఈ జబ్బు తీసేయి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. प्रभु जी मेरे शरीर में जो बीमारी है उसे निकाल दे करके प्रार्थना कर रहा है। అప్పుడు దేవుడు ఇలాగ అంటున్నాడు, तब परमेश्वर इस प्रकार बता रहा है, నా కృప నీకు చాలును పౌలు అంటున్నాడు. मेरी अनुग्रह तुझे काफी है करके पौलुस ఈ से बता रहा మధ్యాహ్న కాల సమయంలో ఎవరైనా శ్రమలో ఉన్నట్లయితే, है। इस दोपहर समय में अगर कोई भी व्यक्ति कष्ट में है, అనేకమైన సమస్యల చేత బాధింపబడుతున్నట్లయితే, अनेक प्रकार के समस्या में है, तो ఒకవేళ నువ్వు ఆ సమస్య కోసం ఎన్నిసార్లు ప్రార్థించినా సమాధానము దొరకకపోయినట్లయితే, अगर आप उस समस्या के लिए कई बार प्रार्थना किया लेकिन समाधान नहीं मिला तो సో भी దేవుడు అంటున్నాడు, ఆ యొక్క పరిస్థితిలో నా కృప నీకు చాలును. परमेश्वर बता रहा है, मेरा अनुग्रह तुझे काफी है करके। కొన్నిసార్లు దేవుని సేవకులకు కొన్ని శ్రమలు వస్తాయి. कई बार परमेश्वर के दासों को कष्ट आते हैं। సో మేము ప్రార్థిస్తాము కానీ అవి తొలగిపోవు. हम प्रार्थना करते हैं लेकिन वो नहीं जाते हैं। కానీ ఆ సమయంలో సహించగలిగినటువంటి సామర్థ్యమును, శక్తిని దేవుడే తన కృప ద్వారా మాకు అనుగ్రహిస్తాడు. उस समय में परमेश्वर हमें चयन करने की शक्ति देता है। చూడండి, ఇక్కడ అంటున్నాడు, నా బలహీనత యందే దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. मेरा बलहीन में परमेश्वर का शक्ति मुझ में आ जाता है। సో మనం ఎప్పుడైతే బలహీనులుగా ఉంటామో
దేవుని కృప ఏం చేస్తదంటే ఆయన బలము చేత మనల్ని నింపి బలపరుస్తుంది. जब कभी हम बलहीन होते हैं तब परमेश्वर का अनुग्रह हम पर आता है तो हमें बलवान बनाता సో है। ఒకవేళ నువ్వు శ్రమలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా కృంగిపోవటానికి వీల్లేదు. जब कभी आप कष्ट में है, परेशान में है, तब आप चिंता करने की जरूरत नहीं है। సో నువ్వు దేవునిని అడిగినట్లయితే నీకు దేవుడు తన కృపను పంపించి ఆయన నిన్ను విడిపిస్తాడు. परमेश्वर से आप प्रार्थना करने से उसकी अनुग्रह तुझ पर भेजकर वो समाधान देगा। ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము यहाँ कोरिन्थियों की पत्री उसका पहला कोरिन्थी 15 अध्याय 10వ వచనం చూసినట్లయితే 10वां पद अगर देखेंगे तो అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే. परंतु मैं जो कुछ भी हूँ परमेश्वर के अनुग्रह से हूँ, और उसका अनुग्रह जो मुझ पर हुआ वह व्यर्थ नहीं हुआ, परंतु मैंने उन सब से बढ़कर परिश्रम भी किया, तो भी यहाँ मेरी ओर से नहीं हुआ, परंतु परमेश्वर के अनुग्रह से जो मुझ पर था। ఇక్కడ చూడండి, పౌలు అంటున్నాడు నేనేమై ఉన్నానో అది దేవుని కృపయే అంటున్నాడు. मैं जो कुछ भी हूँ वो परमेश्वर की अनुग्रह है। అంత మాత్రమే కాదు, నాకు అనుగ్రహింపబడిన దేవుని యొక్క కృప నిష్ఫలము కాలేదు. जो भी अनुग्रह मुझ पर हुआ है वो असफल नहीं होगा। సో కొంతమంది ఏమవుతారంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి కృప అనగా ఏదో ఒక ఆత్మ ఫలము లేదా ఆత్మ వరము ఇవన్నీ మూవ్ అవుతాం, కానీ ఏదైనా శ్రమ రాగానే ఆ యొక్క దేవుని కృపను నిర్లక్ష్యం చేసి బయటికి వెళ్ళిపోతారు. पर कई बार ऐसा होता है जिस किसी पर भी परमेश्वर की अनुग्रह होता है, लेकिन जब भी उन्हें थोड़ा सा कष्ट हो जाता है, नष्ट आता है, तब उस अनुग्रह से दूर हो जाते हैं। కొన్నిసార్లు మన యొక్క జీవితంలో వచ్చినటువంటి శ్రమ మనల్ని చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. कई बार हमारे जीवन में आया हुआ कष्ट हमें बहुत ही ज्यादा दबाता है। దావీదే అంటాడు, అయ్యా నాకు రెక్కలున్న ఎడల నేను ఈ శ్రమలో నుంచి నేను ఎగిరి వెళ్ళుదును అంటాడు. दाऊद इस प्रकार बताते हैं, अगर मुझ में पंख होता तो यहाँ से उड़कर मैं वहाँ चले जाता। ఎన్నో శ్రమలు మన హృదయాన్ని చాలా ఒత్తిడికి గురి చేస్తాయి. कई कष्ट हमें दबाता है, కానీ దేవుడు ఆ సమయంలో తన కృపనిచ్చి మనల్ని బలపరుస్తూ ఉంటారు. लेकिन परमेश्वर अपना अनुग्रह से हमें हिम्मत देता है। పౌలు చాలా అద్భుతాలు చేస్తున్నాడు, చాలా మంచి పరిచర్య జరిగిస్తున్నాడు. पौलुस ने बहुत अद्भुत कार्य कर रहे हैं। చూడండి, పౌలు అంటున్నాడు వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని అంటున్నాడు. और यहाँ पर पौलुस बताता है उन सब से बढ़कर परिश्रम भी मैंने किया है। అంటే అతని శరీరంలో ముళ్ళున్నా, రోగమున్నా, సాతాను యొక్క దూతగా ముళ్ళు పని చేస్తున్నా దేవుని పని చేయటం మాత్రం పౌలు ఆపలేదు. जब उसके शरीर में कांटा भी रहे, बीमारी भी रहे, अगर शैतान ने उन्हें कांटा भी चुभाए तो भी वो परमेश्वर का सेवा कर रहा है। సో మీరెందుకు ఒకప్పుడు ఉన్నటువంటి విశ్వాసంలో పరిశుద్ధాత్మ అనుభవంలో ఇప్పుడు లేరండి, తగ్గిపోయారండి అని అడిగితే, अगर आप लोगों को हम पूछेंगे पहले का विश्वास में या पहले का आत्मा में क्यों नहीं वो करके पूछेंगे तो సో నాకు చాలా శ్రమలు వచ్చాయండి, మా ఇంటి వారి ద్వారా చాలా ఇబ్బందులు వచ్చాయండి, అందుకనే నేను కొంచెం విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోయానండి అంటాం. ऐसा बोलने से आप लोग क्या बोलेंगे? बोलने से मेरे परिवार में बहुत कष्ट आया है, कहीं समस्या आया है, इसीलिए मैं थोड़ा सा विश्वास में कमजोर हो गया हूँ करके बोलेंगे। సో ఒకప్పుడు ఉన్నట్లుగా ఎందుకు మీరు విశ్వాసంలో బలంగా లేరని అడిగితే, इससे पहले जो विश्वास था उसमें क्यों अभी नहीं वो बोलने సో से మా ఉద్యోగంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి, వ్యాపారంలో ప్రాబ్లమ్స్ వచ్చాయండి, అందుకనే మేము కొంచెము ఆ యొక్క భక్తిలో దిగజారిపోయామండి అని చెప్తారు. मेरा व्यापार में जो प्रॉब्लम आया इसीलिए मैं भक्ति में कमजोर हुआ हूँ, मेरे नौकरी में प्रॉब्लम आया इसलिए मैं कमजोर हो गया हूँ करके సో बताया। పౌలుకి కూడా చాలా
శ్రమలు చాలా ఒత్తిడి ఉన్నాయి పౌలుకు కూడా. पौलुस को भी बहुत सारे कष्ट है, बहुत सारे बीमारी प्रताड़ित कर रहा है. కానీ అందరికంటే పౌలు ఎక్కువగా ప్రయాసపడ్డాడు. लेकिन सबसे बढ़कर उन्होंने परिश्रम किया है. సో ఆయన ఇలాగ అంటున్నాడు, ఆయనను ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. यहाँ पर पौलुस बताते हैं तो भी यह मेरी ओर से नहीं हुआ परंतु परमेश्वर के अनुग्रह से हुआ है. చూసారా, అంటే పౌలు తాను రక్షింపబడ్డ దినం మొదలుకొని దేవుని కృపలోనే నిలిచి ఉన్నాడు, దేవుని కృపలోనే నడుస్తూ ఉన్నాడు. पौलुस ने जब से उद्धार पाया है उसी अनुग्रह में बना है, उसी अनुग्रह में चल रहा है. సో దేవుని సంగమా, దేవుని కృప ద్వారా రక్షింపబడిన మనము ఆ కృపలోనే ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. परमेश्वर के प्रिय कलीसिया, परमेश्वर के अनुग्रह से हम उद्धार पाए तो उसी अनुग्रह में बने रहना है. సో ఎన్నో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, లోక ఆశలు కూడా నీ యొద్దకు వస్తాయి, అయినా నువ్వు దేవునిని విడిచి బయటికి వెళ్ళిపోకూడదు. कई समस्याएं आएंगे, कई निंदाएं आएंगे, कई समस्या आएंगे, लेकिन उस अनुग्रह से आप दूर नहीं जाना है. ఒకసారి యోబు గ్రంథం గనుక మనం చూసినట్లయితే एक बार अय्यूब की पुस्तक हम देखेंगे तो 10వ అధ్యాయము 12వ వచనం. 10 अध्याय उसका 12 पद. 10వ అధ్యాయము 12వ వచనం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. तूने मुझे जीवन दिया और मुझ पर करुणा की है और तेरी चौकसी से मेरे प्राण की रक्षा हुई है. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యోబు యొక్క జీవితంలో దేవుని కృప అతనికి జీవాన్ని ఇచ్చింది. यहाँ पर जो अय्यूब के जीवन में परमेश्वर ने ही दया किया है. సో ఆయన కృప చూపి యోబు యొక్క ఆత్మను దేవుడు రక్షించాడు. उस पर करुणा करके अय्यूब के जीवन को बचाया है. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, इस दोपहर के समय में परमेश्वर हमसे क्या बात कर रहा है बोलने. దేవుని కృపలో మనం ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. परमेश्वर के अनुग्रह में हम निरंतर खड़ा रहना సో है. ఎప్పుడు కూడా నీ యొక్క టాలెంట్ మీద, నీ యొక్క స్వనీతి మీద నీవు ఆధారపడే వ్యక్తిగా ఉండకూడదు. कभी भी आप अपने टैलेंट के ऊपर, आपका जो काम के ऊपर आपके खुद के भरोसा में खड़े नहीं रहना है. సో మనం ప్రతిరోజు ఉదయాన్నే దేవుని యొక్క కృపను పొందుకొని మనం ఉన్నప్పుడు ఆ రోజంతా దేవుడు మనకు జయమిస్తాడు. हम भोर काल में उठकर परमेश्वर की अनुग्रह को प्राप्त करना है और वो दिन भर परमेश्वर हमारी సో कामों में सफल ఆఖరిగా करेगा. మనము దేవుని కృప ద్వారానే మనం పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తాం. अंत में परमेश्वर के अनुग्रह के द्वारा ही उस स्वर्ग राज्य में हम प्रवेश कर पाएंगे. మోషే ద్వారా ధర్మశాస్త్రము వస్తే, मूसा के द्वारा जो व्यवस्था आने से యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృప మనకు అనుగ్రహించబడింది. प्रभु यीशु मसीह के द्वारा अनुग्रह प्राप्त हुई है. సో ధర్మశాస్త్రం ఎప్పుడూ కూడా ఒక మనుష్యునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. व्यवस्था किसी भी व्यक्ति को पूर्ण रूप से जो उस अनुग्रह में नहीं रखा है. సో ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క పాపాన్ని సంపూర్ణంగా తొలగించలేదు. व्यवस्था किसी भी व्यक्ति को जो उसका पाप से नहीं छुड़ाया. సో కృప ఒక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపించింది. अनुग्रह एक मनुष्य को परमेश्वर के पास సో चलाया है. దేవుని యొక్క కృపయే మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తుంది. परमेश्वर का अनुग्रह ही हमें पवित्र बनाता है. సో అందుకే దేవుని యొక్క కృప మీద మనం ఆధారపడదాం. इसीलिए परमेश्वर के अनुग्रह पर हम भरोसा సో करेंगे. ఆ కృప కలిగిన వారమే మనం అనుదినము మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. जो जिस पर वो अनुग्रह है वो ही हर दिन अपना जो उस उद्धार को बचाएंगे. సో దేవుని కృప ద్వారానే మనము పరలోక రాజ్యంలో ప్రవేశిద్దాం. परमेश्वर के अनुग्रह के द्वारा ही हम स्वर्ग राज्य में प्रवेश సో करेंगे. కళ్ళు మూసుకుందాం.
ఉందాం, ప్రార్థించే ప్రభు ఈ కొద్ది మాటలు దీవించును గాక. आइए इस समय में हम सभी लोग आंखें बंद करेंगे और అందరం प्रार्थना ప్రార్థన करेंगे। చేద్దాం. దేవా నీ కృపను నాకు ఇవ్వండి ప్రభువా. सभी लोग प्रार्थना करेंगे, प्रभु जी आपकी अनुग्रह मुझे दे। తండ్రి నీ కృప ద్వారా నన్ను రక్షించండి. प्रभु जी आपके अनुग्रह से मुझे बचा। ఇదిగో నీ కృపలో నేను ఎల్లప్పుడూ నిలిచి ఉండులాగున సహాయము చేయండి. प्रभु जी आपके अनुग्रह में हर दिन मैं खड़ा रहूं। ఒకవేళ నీ కృప లేకపోతే నేను జీవించలేను ప్రభువా. प्रभु जी आपकी अनुग्रह के बिना मैं नहीं जी सकता। ఓ నీ కృప ద్వారానే కదా నేను సజీవుడిగా సజీవురాలిగా జీవించి ఉన్నాను. आपकी अनुग्रह से ही मैं आज जिंदा हूँ। హల్లెలూయా, హల్లెలూయా.